మిత్రులారా, జరుగుతున్న పరిణామాలను మీరు అంచనా వేసుకోండి. ఈరోజు ఎందుకు 48 గంటల్లో సిబిఐ విచారణకు ఆదేశం ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మేము పదే పదే రిమైండర్లు రాసినా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు? ఈరోజు ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారి కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంగా మారింది, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని మాట్లాడిన మాట వాస్తవం కదా? మీరే స్వయంగా విచారణ సంస్థల అధిపతులుగా, ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరే ప్రకటనలు చేసి ఈరోజు చర్యలు తీసుకుంటలేరు అని అంటే, హరీష్ రావు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలన్నిటిని ఎవరెవరు కలిసిండో హరీష్ రావు గారు బయట పెట్టాలి. ఈ రహస్య పర్యటనల వెనకాలన్న ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాలి. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడెక్కడికి వెళ్ళిండో హరీష్ రావు గారు ఒప్పుకుంటే టోటల్గా విచారణకు ఆదేశిస్తే హరీష్ రావు గారు ఎవరెవరిని కలిసి వచ్చిండు, రహస్యంగా ఢిల్లీ పర్యటనది, రహస్య పర్యటనలో ఎవరెవరిని కలిసిండు, ఏ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులను పట్టుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేది ఏముంది మిత్రులారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయింది. పోయిన వారమే జడ్జిమెంట్ ప్రకటించాల్సింది, జడ్జిమెంట్ పూరా తయారు కాలేదు, మేము 22 తారీఖు నాడు జడ్జిమెంట్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు చర్చలకే, ఇప్పుడు వాదించడానికే కేసు లేదు కదా. ఏ రకంగా ఢిల్లీలో పోయి న్యాయవాదులను కలిసి ఎవరి ముందల వాదిస్తారు? కోర్టుల కేసు రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయినాక వాదించడానికే లేదు కదా. ఎవరి ముందల వాదిస్తున్నారు, ఎవరిని మాపే పెడుతున్నారు, ఎవరిని మేనేజ్ చేస్తున్నారు, ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? కాబట్టి ఇందులో దోషులను వదిలేది లేదు.